ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ అక్కర కలిగిన ఒక దేవుడు. అందువలన మిమ్ములను బలపరిచి సంతోషపరిచి నడిపించుచున్నారు. ఆయనతో నడుచుచున్నారా? మీరు రోజు ఆయనతో మాట్లాడుచున్నారా? వేకువనే లేచి వేద గ్రంథమును ధ్యానించి ఆయనతో మాట్లాడండి. కొంచెం టైం స్పెండ్ చేసి ఆయన పాదముల ఎదుట కూర్చుని ఉండాలి. అదే వాక్ విత్ జీసస్ చూస్తున్నాం కదా, ఈ 3 నిమిషములు చూసి తృప్తి నొందరాదు. అట్లీస్ట్ 1 గంటైనా ఒక్కసారి కనిపెట్టుకుని ఉండాలి. మీరు కనీసం అలా ప్రార్థించాలి. అప్పుడే దేవుని ప్రసన్నత మీతో ఉండడము గ్రహించగలరు. ఇదప్పుడప్పుడు మిమ్మల్ని ఓదార్చుటకు, ధైర్యపరచుటకు, నడిపించుటకు దేవుడు మాట్లాడే కార్యము. ఇది మాత్రమే చూసి మీరు క్రైస్తవ జీవితమును జీవించకూడదు. సరే, ఈ దినము దేవుడేం చెప్తున్నారు? రోమా 12వ అధ్యాయము 12వ వచనములో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. 3 కార్యములను చెబుతున్నారు. మొదటిది, నా పిల్లలారా, నమ్మకము కలిగిన వారై యుండుడి. సంతోషంగా ఉన్నారా? ఎలా సంతోషంగా ఉండగలము? ఒక నమ్మకము. ఏంటా నమ్మకము? యేసు నాకు తోడయ్యున్నారు, నేనాయన బిడ్డను. ఆ నమ్మకము. యేసు నన్ను గమనించుకుంటారు, నన్ను ఆఖరి వరకు కాపాడి నడిపించుతారు, నన్ను చేయి విడువరు. ఆ నమ్మకంతో మీరు సంతోషంగా ఉండాలి. నేను నన్ను నమ్మి లేను, నా బలమును నమ్మి లేను, నేను ఆయన్ని ఆనుకుని ఉన్నాను, ఆయన్ని నమ్మియున్నాను, ఆయన నన్ను గమనించుకుంటారు, ఆఖరి వరకు నడిపించుతారు. ఆ నమ్మకంలో ఎప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమలయందు ఓదార్పు గలవారై ఉండుడి. ఇంట్లో శ్రమ, ఉద్యోగం చేసే స్థలములో శ్రమ, నివసించే ప్రాంతంలో శ్రమ, బాధలు, కష్టములు వస్తాయి. అవసరపడి మాట్లాడకండి, ఓర్పు గలవారై యుండుడి, మౌనంగా ఉండుడి. మీరు మౌనంగా ఉంటే దేవుడు మీ కొరకు మాట్లాడతారు. మీరు ఓర్పును కోల్పోతే సాతానుడు మీ నోటి మాటలను ఉపయోగించి మిమ్మునే గాయపరిచి నేరము మోపుతాడు. కనుక దేవుడు చెబుతున్నారు, శ్రమలయందు ఓర్పు గలవారై యుండుడి. యేసుని ఎంతో పరిహాసంగా, కేవలంగా మాట్లాడినప్పటికీ ఆయన ఓర్పు గలవారై ఉన్నారు. ఓర్పు గలవారై ఉండుటకు సమర్పించుకోండి. ఏది మాట్లాడకండి, మౌనంగా ఉండండి. మీరు ఓర్పుతో ఉంటే పరిస్థితులన్నీ మారుతాయి. ప్రార్థనలో పట్టుదల గలవారై యుండుడి. అన్నిటినీ ప్రార్థనలో చెప్పండి. వేకువనే లేచి 1 గంటైనా ఒంటరిగా ప్రార్థించండి. ఒక దినములో 2 గంటలైనా దేవునితో ఒంటరిగా ప్రార్థించే అలవాటును అలవర్చుకోనుడి. పట్టుదల గలవారై యుండుడి. ప్రార్థనను విడిచిపెట్టకుడి. విశ్వాసముతో ప్రార్థన చేయుడి. అద్భుతము జరుగును. పరిస్థితులు మారును. ఈ దినమే ఆ అద్భుతములను చూచెదరు. తండ్రి, ఈ పిల్లలు నమ్మకంలో సంతోషము గలవారై ఉండాలయ్యా. వారి హృదయంలో దుఃఖము మారాలి. శ్రమలయందు ఓర్పు గలవారై ఉండాలి. దీర్ఘశాంతము దయచేసి ఆశీర్వదించుడి. ప్రార్థనలో పట్టుదలను ధరించాలి. ప్రార్థన ఆత్మను దయచేసి అధికంగా ప్రార్థించుటకు పిల్లలకు కృపనివ్వండి. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.